అందరికీ నమస్కారం. మన ఛానల్ నుండి 10వ తరగతి తరువాత జరుగుతున్న పాలిసెట్, ఏపీఆర్జేసీ లాంటి పరీక్షలు, అదేవిధంగా 10వ తరగతి తర్వాత అనేక ఆర్ఆర్బి, కానిస్టేబుల్ వీటిల్లో వస్తున్న బిట్స్ భౌతిక శాస్త్రం నుండి ఏ విధంగా ఉంటాయో చూస్తున్నామండి. ఈరోజు ఈ క్లాసులో లైట్కు సంబంధించిన అంశాలను, గత పరీక్షల్లో వచ్చిన బిట్స్ యొక్క స్వరూపాన్ని చూద్దాము. ముందుగా మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు. లైట్ నుండి పాలిసెట్లో సుమారు 10 నుండి 15 బిట్స్ అడుగుతున్నారు. లైట్కు సంబంధించిన మొదటి అంశం మాట్లాడుకుంటే, కాంతి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్స్ వేగంతో వెళుతుందని. అంటే రిఫ్రాక్షన్ అంటేనే కాంతి కిరణము ఒక యానకము నుండి మరొక యానకములోకి వెళ్ళేటప్పుడు వంగి ప్రయాణించడం. లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, ఇట్స్ బెండ్ ఎట్ సర్ఫేస్ ఆఫ్ ది బోత్ మీడియం అంటాం. ఈ బెండ్ అయ్యే క్రమము చూసినట్లయితే విరళ యానకము నుండి సాంద్రత యానకంలోనికి, అంటే రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం, లేదా డెన్సర్ టు రేరరు ఒకే విధముగా ఉంటుందా రిఫ్రాక్షన్ అన్నప్పుడు ఇక్కడ ఏమేమి మార్పులు ఉంటాయి మొదటిగా గమనిస్తే, రిఫ్రాక్షన్ జరగాలంటే మీడియం మారుతుంది, యానకం మారుతుంది, అండ్ యాంగిల్ మారుతుంది. యాంగిల్ అనగా మొదట ఉండేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్, స్మాల్ ఐ అండ్ స్మాల్ ఆర్ ఉంటాయి. పతన కోణము, వక్రీభవన కోణాలు, ఈ 2 కోణాలు మారుతాయి. వీటితో పాటు కాంతి యొక్క తరంగ దైర్ఘ్యము, వేవ్ లెంత్ మారుతుంది, అండ్ వెలాసిటీ ఆఫ్ లైటు మారుతుంది. ఇవి మారుతున్న అంశాలు. మారిన అంశం ఏమిటి అంటే, రిఫ్రాక్షన్ జరిగినప్పుడు మారినది పౌనఃపున్యం, ఫ్రీక్వెన్సీ అనేది మారదు అని మనకి తెలుసు. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఐ అండ్ ఆర్ అనిస్తూ, ఇఫ్ రిఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ అనే విషయాన్ని ఇచ్చారు. అంటే విరళ యానకం నుండి సాంద్రత యానకంలోనికి వక్రీభవనం జరిగినప్పుడు ఐకి ఆర్కి మధ్య సంబంధం ఏంటి అంటే, ఐ లెస్ దాన్ ఆర్, ఐ గ్రేటర్ దెన్ ఆర్, ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఐ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్ అని అర్థం. కనుక విరళయానకం అంటే రేరర్ టు డెన్సర్ జరిగినప్పుడు ఐ పెద్దగా ఉంటుంది, ఆర్ అనేది చిన్నగా ఉంటుంది అన్న విషయాన్ని మనం పరిగణలో తీసుకొని ఈ బిట్కి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో రిఫ్రాక్షన్, అలాగే తిన్నని పెన్సిల్ వాటర్లో ఉంచినప్పుడు అది బెండ్ అయినట్టు కనిపిస్తుంది, ఎందుకు అన్న విషయాలు కూడా డైరెక్ట్గా అడిగినట్టుంది. దానికి కారణం మనకు తెలుసు, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. కాంతి వక్రీభవనం జరగడం వల్ల ఈ తిన్నగా ఉన్న వస్తువులు బెండ్ అయినట్టుగాను, అదేవిధంగా కొన్ని వస్తువులు, నీటిలో మునిగిన వస్తువులు గాలిలో ఉన్నప్పటికంటే పెద్దగా ఉన్నట్టు మనకి కనిపిస్తాయి. దానికి కారణము రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. నేను అడిగిన సందర్భం ఉంది, n = c/v ఫార్ములా. అట్ ద సేమ్ టైం ఒకసారి బిట్ అడిగారు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కు యూనిట్స్ ఏంటని ఒక ప్రశ్న అడిగారు. దాన్ని ఇంకో విధంగా మార్చి అడిగారు, ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాజ్ నో యూనిట్స్ అని అడిగారు. సో ఈ కింది వాటిలో ప్రమాణం లేని భౌతిక రాశి ఏమిటి అని, రేడియస్ ఆఫ్ కర్వేచర్, వెలాసిటీ ఆఫ్ లైటు, ఫోకల్ లెంత్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో యూనిట్స్ లేనిది రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎందుకంటే అది రేషియో కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూనిట్స్ అనేవి ఉండవు. అదే విధముగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టేబుల్ అనేది మనం చూస్తాం ఇక్కడ ఈ లెసన్లో. సో ఆ టేబుల్ పైన ఖచ్చితంగా బిట్స్ అడుగుతున్నారు. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే వెలాసిటీ ఎలా ఉంటుందని బిట్ అడిగారు. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది 2-3 పదార్థాలకు ఇచ్చి, వీటిల్లో దేంట్లో కాంతి వేగం ఎక్కువ ఉంటుంది, దేనిలో తక్కువ ఉంటుందని అడగొచ్చు. లేదా 2 పదార్థాలను కంపేర్ చేస్తూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పైన ప్రశ్నలు అనేవి గత పరీక్షలలో రావటము జరిగింది. దీని తర్వాత మనకున్నది స్నెల్స్ లా. స్నెల్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ స్నెల్స్ లా బేస్ చేసుకునే మనకు క్రిటికల్ యాంగిల్కి సంబంధించిన ఫార్ములా ఒకటి వస్తుంది. స్నెల్స్ లా ఫార్ములా అడిగారు, స్నెల్స్ లా మీద ప్రాబ్లం అడిగే అవకాశం ఉంది. సో కనుక స్నెల్స్ లా ఫార్ములా n1 sin i = n2 sin r గుర్తుపెట్టుకుంటే, దానిని ఏ విధంగా అప్లికేషన్ టైప్ అడిగినా మీరు రాయవచ్చు. దాని మీద యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ ఇచ్చినప్పుడు n1, n2 అంశాలలో ఏదైనా 3 అంశాలు ఇచ్చి మరొక అంశాన్ని పరీక్షల్లో అడిగిన సందర్భము ఉందండి. అదేవిధంగా మనం క్రిటికల్ యాంగిల్ అన్నాం, సందిగ్ధ కోణము అంటాం. సో క్రిటికల్ యాంగిల్ sin c = 1/n అనేది ఫార్ములా. n అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో లేదా n = 1/sin c అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చి క్రిటికల్ యాంగిల్ అడిగిన సందర్భం ఉంది పరీక్షల్లో. అదేవిధంగా క్రిటికల్ యాంగిల్ ఇచ్చి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని కనుక్కోమని అడిగారు.
సో వక్రీభవన గుణకం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 అయినట్లయితే దాని యొక్క క్రిటికల్ యాంగిల్ ఎంత అని. సో సైన్ ఈజ్ ఈక్వల్ టు 1/nలో 1/2 రాస్తాం. అంటే సైన్ ఆఫ్ ఎన్ని డిగ్రీలకు 1/2 వస్తుంది? 30 degrees, 45, 60, 90. సో సైన్ 30 1/2 కాబట్టి క్రిటికల్ యాంగిల్ 30 degrees అనే ఆన్సర్ రాస్తాం. ఈ విధంగా దానిపైన వీటిలో అడుగుతున్నారు. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించిన అంశాలలో దేనిలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, దేనికి తక్కువ అనే అంశంతో పాటు లేదా కొన్ని పదార్థాలను ఇస్తూ దేనిలో లైట్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది అన్న అంశాన్ని అడిగే అవకాశము ఉంది. దీని తర్వాత అంశం మనం లెన్స్ చూస్తామండి. ముఖ్యంగా మీకు 2 లెన్స్ ఉన్నాయి, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. రెండింటిలోనూ రిఫ్రాక్షన్ జరుగుతుంది. వాటి యొక్క ఆకారాలను, వాటి డయాగ్రామ్స్ను, సింబల్స్ను కూడా ఇచ్చిన సందర్భం ఉంది. కాన్కేవ్ లెన్స్ను ఎక్కడ ఉపయోగిస్తారు? తర్వాత మరొక బిట్టు కాన్వెక్స్ కుంభాకార కటకము నేచర్ ఎలా ఉంటుంది, కాన్కేవ్ పుటాకార కటకము నేచర్ ఎలా ఉంటుందని అడిగారు. అంటే కుంభాకార కటకము కాన్వెక్స్ లెన్స్ బిహేవ్స్ కన్వర్జింగ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అయితే డైవర్జింగ్ లెన్స్ అని మనం చెప్తాం. వీటితో పాటు మనకు లెన్స్ పైన రే డయాగ్రామ్స్ అనేవి ఉన్నాయి. సో రే డయాగ్రామ్స్ మీద ప్రశ్నలు అడిగారు. లెన్స్ ముందు, కాన్వెక్స్ లెన్స్ ముందు ఆబ్జెక్ట్ను ఉంచిన ప్లేస్ని బట్టి మరి ఇమేజెస్ ఎక్కడ ఏర్పడతాయి, ఆ ఇమేజ్ నేచరు ఎలా ఉంటుందన్నటువంటి అంశాలను పరీక్షల్లో అడగటము జరిగింది. దీని తర్వాత మీకున్న అంశము టిఐఆర్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి సంపూర్ణ అంతర పరావర్తనం. మనకు డైరెక్ట్గా ఎగ్జామ్స్లో ఉన్నవి టిఐఆర్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అంటే అప్లికేషన్స్ ఉన్నాయి. డైమండ్, షైనింగ్ ఆఫ్ డైమండ్ ఉంది. వజ్రం బాగా మెరవడానికి కారణము టిఐఆర్ అని చెప్తాం. ఆప్టికల్ ఫైబర్స్లో లైట్ ట్రావెల్ అయ్యే నేచరు మనం టిఐఆర్ చెప్తాము. మరి అదేవిధంగా ఎండమావులు, సో రహదారి పైన మనం వెళ్తున్నప్పుడు నీడ కనిపిస్తూ ఉంటవి, దానికి కారణము టిఐఆర్ అంటాము. మిరైజెస్, వీటిపైన చాలా క్లియర్గా డైరెక్ట్ బిట్స్నే ఎగ్జామ్స్లో అడిగి దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ ఏమిటి అన్నప్పుడు టిఐఆర్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, కాంతి సంపూర్ణ అంతర పరావర్తనం. అదేవిధంగా మనకు పర్టికులర్గా మీరు గమనిస్తే డైమండ్కి సంబంధించిన బిట్లు ఎక్కువ అడిగారు. క్రిటికల్ యాంగిల్, సందిగ్ధ కోణము తక్కువగా ఉంటుంది అన్న అంశము చాలా ఇంపార్టెంట్. అలాగే డైరెక్ట్గా క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్, డైమండ్లోని సందిగ్ధ కోణం ఎంత అని అడిగారు. 24.4 degrees అని మనకు తెలుసు. దీంతో పాటు మరొక అప్లికేషన్ పార్ట్ ఏమిటి అన్నప్పుడు మనం కొంచెం ముందుకెళ్తే ఆయన ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ తీస్తారు. లేజర్ లైట్ను వాడతారు పైపులో. ఆ పైపులో లేజర్ లైట్ ట్రావెల్ అయ్యే నేచర్ ఏంటి అన్నప్పుడు టిఐఆర్, కాంతి సంపూర్ణ అంతర పరావర్తనం ఆధారంగానే అందులో లైట్ అనేది ట్రావెల్ అవుతుంది అని బిట్స్ అనేవి అడిగారు. ఇక్కడ మనం చూస్తే రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వెలాసిటీ ఆఫ్ లైట్ మధ్య రిలేషన్స్ ఎక్కువ అడిగారు. n=c/v ఫార్ములా ప్రకారము 2 పదార్థాలను, 2 మెటీరియల్స్ను కంపేర్ చేసినప్పుడు n1, n2 ఉంటుంది. అలా v1, v2 అనేవి వెలాసిటీ ఆఫ్ లైట్. యాక్చువల్లీ మనకు n=c/vలో c రెండింటిలో కామన్ కాబట్టి ఆ n1, n2, v1, v2ల మధ్య రిలేషన్ను ఎగ్జామ్స్లో అడిగిన సందర్భము ఉంది. అంతేకాదు మనకు లెన్సు ఫార్ములా ఉంటుంది, మనకు కటక సూత్రం అంటాము. ఫోకల్ లెంత్ ఎఫ్ అనేది తీసుకున్నట్లయితే నాభ్యంతరం ఎఫ్ తీసుకుంటే రాసినప్పుడు ఫార్ములా 1/f = 1/v - 1/u. అంటే ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఫోకల్ లెంత్ను కనుక్కోమనే ప్రాబ్లమ్స్ అడగొచ్చు. అంటే ఇమేజ్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇస్తారు. ఫోకల్ లెంత్ను మనము మెజర్ చేయవలసిన అవసరము ఉంటుంది. అలాగే ఫోకల్ లెంత్ అనేది సరౌండింగ్లో ఉన్న మెటీరియల్ని బట్టి ఎలా ఉంటుంది, ఫోకల్ లెంత్ మారిద్దా మారదా అన్న అంశాలు కూడా ఎగ్జామ్స్లో అడిగే అవకాశము ఉంటుందండి. వీటితో పాటు మనం రే డయాగ్రామ్స్లో పర్టికులర్గా ఇమేజెస్ అనేవి ఎలా ఉంటవి, ఇన్వర్టెడ్, రియల్ ఇమేజెస్ అనేవి ఎలా ఉంటవని వాటిపైన బిట్స్ అనేవి ఎక్కువ అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రే డయాగ్రామ్స్ ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఎగ్జామ్స్లో వస్తుంది. దీని తర్వాత మనకు ఈ లెన్స్ అనేవి రకరకాలు ఉన్నప్పటికీ మనము లెన్స్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. అంటే కెమెరాస్లో లెన్స్ వాడతాము. ఇప్పుడు ఆప్టిక్స్ మీరు ఇక్కడ చూస్తున్న ఇది లెన్సే, మనము కటకం ఉంటాము. సో ఈ కటకాలు కాన్వెక్స్, కాన్కేవ్ 2 రకాలు ఉంటాయి. వీటి అప్లికేషన్స్ పైన బిట్స్ అనేవి అడుగుతూ ఉన్నారు. ఇక మనకు హ్యూమన్ ఐ అనే లెసన్ చూసినట్లయితే అక్కడ కంటి యొక్క స్వభావము, మన కన్ను ఎలా బిహేవ్ చేస్తుంది, కంటిలో ఎవరో ఏ విధంగా ఉపయోగపడతారు, కండరాలు ఏ విధంగా పనిచేస్తాయని మనం యాక్చువల్గా ఏ ఆప్టిక్స్ లేకుండానే దగ్గరగా ఉన్న వస్తువులు, దూరంగా ఉన్న వస్తువులు చూస్తాము అన్నప్పుడు దానికి మనం కారణము కంటిలో ఉన్నటువంటి కండరాలు ఏవైతే ఉన్నావో అవి మా కంటి యొక్క ఫోకల్ లెంత్ను, నాభ్యంతరాన్ని
మార్చుకుంటాయని, దాన్ని అకామిడేషన్ అని చెప్తాం మనము. ఈ అకామిడేషన్కు కారణం ఏంటి, ఎవరు హెల్ప్ చేస్తారు అని అడిగిన సందర్భం ఉంది. అట్ ద సేమ్ టైము కంటిలో మన లెన్స్ దేనిగా బిహేవ్ చేస్తుంది, కాన్వెక్స్ కుంభాకార కట్టంలాగా పనిచేస్తుందని, ఇందులో రెటీనా పాత్ర ఏమిటని ఎగ్జామ్స్లో అడుగుతారు. సో మనకు కంటికి సంబంధించిన డిసీజెస్ ఉన్నాయి ఇంకా. సో ఈ డిసీజెస్ అనేవి 3 రకాలు మనకు మయోపియా, హైపర్మెట్రోపియా అండ్ ప్రిస్బయోపియా అంటాం, దీర్ఘ దృష్టి, అశ్వ దృష్టి అంటాము, చెత్తువారము. ఇలాంటి డిసీజెస్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ దీనిపైన ఖచ్చితంగా బిట్స్ వస్తున్నాయి. అంటే మయోపియా, హైపర్మెట్రోపియా కేసుల్లో ఏ లెన్స్ను ఉపయోగిస్తారు, అదేవిధంగా ఆ డిసీజెస్ వచ్చినప్పుడు మయోపియా, హైపర్మెట్రోపియా కేసుల్లో ఆబ్జెక్టు రెటీనాకు ముందు ఏర్పడుతుందా, ఇమేజెస్ అనేవి రెటీనాకు ముందా, రెటీనా తర్వాత ఇమేజ్ ఏర్పడితే పరిస్థితి ఏంటని, లేదా మనకి ఫోకల్ లెంత్ అనేది మీరు గమనిస్తారు అక్కడ, అది 2 రకాలుగా ఉంటుందండి. ఆ రెండింటి మధ్య ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ బిట్ని డైరెక్ట్గా ఎగ్జామ్స్లో అడిగారు. అంటే ఎక్కడ నుండి ఎక్కడ వరకు మన హ్యూమన్ ఐ అనేది ఆ ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేసుకుంటుందని. అంటే 2 నుంచి 2.5 అని, లేదా 2.5 to 25 అని, 1 to 2 అని, 2.5 to 2.27 సెంటీమీటర్స్ అని ఇలా ఇచ్చారు. మనకు తెలుసు ఎక్కడి నుంచి ఎక్కడికని. ఈ 2 పాయింట్స్ అనేవి మనకు మయోపియా, హైపర్మెట్రోపియా కేసుల్లో మినిమం, మ్యాక్సిమం అనే అంశాలతో కలిపి అడుగుతారు. సో దానిపైన బిట్స్ అనేవి వస్తున్నాయి. ఇకపోతే ఈ డిసీజెస్ ఎందుకు అంటే, దగ్గరగా ఉన్న వస్తువుని చూడలేకపోతే జబ్బు ఏమంటారు, దూరంగా ఉన్న వస్తువుని చూడలేకపోతే డిసీజ్ పేరేంటని, సో మయోపియా, హైపర్మెట్రోపియా డిసీజెస్కు కారణం ఏంటని, వీటిలో ఏ లెన్స్ వాడతారు అంటే కాన్వెక్స్ లెన్స్ ఏ డిసీజ్కి ఉపయోగించారని, కాన్కేవ్ లెన్స్ ఏ డిసీజ్కి వాడతారు అంటే బైకాన్వెక్స్, బైకాన్కేవ్ వాడతారు, ఎప్పుడు ఏ డిసీజ్కి ఉపయోగిస్తారని బిట్స్ అడుగుతున్నారు. తర్వాత ప్రిస్బయోపియా ఉంది మనకు. సో దీనికి 2 డిసీజెస్ ఉంటాయి, అంటే దగ్గరగా ఉన్నవి దూరంగా చూడలేరు, బైఫోకల్ లెన్స్ అనేది ఉపయోగించారు కనుక దానిపైన ఖచ్చితంగా 2 బిట్స్ను అడుగుతున్నారు. అలాగే మనకు కటక సామర్థ్యము, పవర్ ఆఫ్ లెన్స్ అంటే లెన్స్ పవర్ అని చెప్తాం. P=1/f అని రాస్తాం మీటర్స్లో, లేదా సెంటీమీటర్స్ రాసినప్పుడు P=100/f అని రాస్తాం. దీని ఫార్ములా. ఈ పవర్ ఆఫ్ లెన్స్కి యూనిట్స్ అడిగారు ఎగ్జామ్స్లో, డయాప్టర్ అనేది యూనిట్గా చెప్తాం. సో ఈ పవర్ ఆఫ్ లెన్స్ ప్రాబ్లమ్ను అడుగుతున్నారు. అంటే మీకు ఫోకల్ లెంత్ ఇచ్చి పవర్ ఆఫ్ లెన్స్ కనుక్కోవటము, లేదా పవర్ ఆఫ్ లెన్స్ 2D అని ఇచ్చినప్పుడు ఫోకల్ లెంత్ ఎంత అని అడగటము జరిగింది చాలాసార్లు. పవర్ ఆఫ్ లెన్స్ 2.5D, 2D, సో 1D ఇలా ఎగ్జామ్స్లో ఇచ్చి మన ఫోకల్ లెంత్ అనేది అడగటము జరుగుతుంది. అలాగే ఫోకల్ లెంత్కి యూనిట్స్ ఉన్నాయా లేవా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్తో కంపేర్ చేసి యూనిట్స్ను అడగటం జరిగింది. ఇక మీకు ప్రిజం అనే కాన్సెప్ట్ ఉంటుంది. ప్రిజంలో ప్రిజం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మెయిన్ n = sin of a + d/2 sin a/2 అనేది ఫార్ములా. అయితే ఇక్కడ ఏకి తర్వాత అందులో I1, I2 అనే అంశాలు ఉంటాయి, D అనే అంశం ఉంటుంది. సో Dకి I1, I2 అండ్ ఏ మధ్య రిలేషన్ ఏంటని కూడా ఎగ్జామ్స్లో ఒకసారి అడగటం జరిగింది. సో ఆ విధంగా ఆ ఫార్ములాస్తో పాటు ఫార్ములాస్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఏ, అలాగే D అండ్ I1, I2 వీటి మధ్య రిలేషన్స్ని కూడా ఎగ్జామ్స్లో అడిగారు. అట్ ద సేమ్ టైం ఇంకా ఈ టాపిక్లో చూస్తే మీకు స్కాటరింగ్ ఆఫ్ లైట్, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనే అంశాలు ఉంటాయి. డిస్పర్షన్ అంటే వైట్ లైట్ స్ప్లిట్ ఇంటూ 7 కలర్స్ అంటాం. విబ్జిఆర్ పైన బిట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. విబ్జిఆర్ ఎందువల్ల ఏర్పడుతుందో ఒకటి, విబ్జిఆర్ యొక్క అబ్రివేషన్ టోటల్ తెలియాలి. విబ్జిఆర్లో అంటే VIBGYOR అని ఎలా ఉందనేది. సో ఎవరి ముందు ఎవరి వెనక, అంటే ఏ కలర్ పోస్ట్ వస్తుంది, ఏ కలర్ చివరిలో ఉండుద్ది, ఎవరికి వేవ్ లెంత్ ఎక్కువ, ఎవరికి వేవ్ లెంత్ తక్కువ అన్న అంశాలను కూడా ఎగ్జామ్స్లో అడిగారు. అంటే రెడ్ కలర్ వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుందని మనకు తెలుసు, అందుకే అది ఎక్కువ దూరం ట్రావెల్ అవుతూ ఉంటుంది అని అర్థం. సో దాని తర్వాత ఇక్కడ మనకు స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే అంశం ఉంది. స్కాటరింగ్ ఆఫ్ లైట్లో అసలు స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది దేని మీద బేస్ అవుతుంది అన్నప్పుడు సైజ్ ఆఫ్ పార్టికల్. సో తక్కువ సైజులో ఉన్న పార్టికల్స్కు స్కాటరింగ్ ఎక్కువగా జరుగుతుందని అర్థం. సివి రామన్ గారు ఎక్స్పెరిమెంట్ చేసిన మంచి అంశము. స్కాటరింగ్ ఆఫ్ లైట్ పైన ఖచ్చితంగా బిట్ వస్తుందండి. సో ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ విషయానికి వస్తే మీకు బ్లూ కలర్కు కారణం ఏంటి, N2O2 మాలిక్యూల్ ఎగ్జామ్లో అడిగారు. అట్మాస్ఫియర్ వైట్ కలర్ ఉండడానికి రీజన్ ఏమిటన్నప్పుడు స్కాటరింగ్ ఆఫ్ H2O అని చెప్తాం. అలాగే స్కాటరింగ్ ఎప్పుడు ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు మాట్లాడుకున్నాం. సైజ్ ఆఫ్ పార్టికల్ తక్కువ ఉంటే స్కాటరింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. దీంతోపాటు మనకు టోటల్ లెసన్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే పదం, వెలాసిటీ ఆఫ్ లైటు, ఫోకల్ లెంత్, అలాగే లెన్స్ మేకర్స్ ఫార్ములా ఉంది. 1/f = n-1 ఆఫ్ 1/r1 - 1/r2. సో ఈ విధంగా ఆఫ్ లైటు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దాని టేబుల్, దాని ఫార్ములా, స్నెల్స్ లా అండ్ క్రిటికల్ యాంగిల్ ఫార్ములా,
సైన్స్ ఈక్వల్ టు 1/n. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మధ్య రిలేషన్ ఏంటని అర్థం, లెన్స్ అప్లికేషన్స్ ఏంటి, రే డయాగ్రామ్స్ పైన ఏ విధమైన బిట్స్ వస్తాయి చూసుకోవాలి. అట్ ద సేమ్ టైము లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా అండి. అలాగే హ్యూమన్ ఐ టాపిక్లో మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రిస్బయోపియా, హ్యూమన్ ఐ పార్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏమన్నా, ఐలో ఏ పార్ట్లో ఉన్నాయన్న అంశాలు, ఎవరు దేనికి ఉపయోగపడతారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. డిస్పర్షన్ ఆఫ్ లైట్, విబ్జిఆర్స్ ఎలా ఏర్పడతాయి, విబ్జిఆర్లో ఇంద్రధనుసు ఎలా ఏర్పడుతుంది, ఇంద్రధనుసు ఏర్పడడానికి రీజన్ ఏమిటి, అట్మాస్ఫియర్లో రెయిన్బో ఏర్పడడానికి ముఖ్యమైన అంశం ఎవరు అన్నప్పుడు నీటి బిందువులు అనే అంశము, దాని మీద బిట్స్ అడిగారు. స్కాటరింగ్ ఆఫ్ కాంతి పరిక్షేపణం, సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ పైన కూడా బిట్స్ అనేవి అడుగుతున్నారు. సో ఈ విధంగా ఏదైనా మీరు కొద్దిగా ప్లాన్డ్గా చదువుకుంటే లైట్ 3 చాప్టర్స్ను కలిపి ఒకే అంశంగా చదువుకున్నట్లయితే మంచి మార్కులు మనం సాధించగలం. ఏదైనా ఒక్క మోడల్ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని ఆ క్వశ్చన్స్ ఏ టాపిక్లో ఎన్ని వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి అన్న విషయాలు దృష్టిలో పెట్టుకొని మీరు చదివితే ఈజీగా లైట్కి సంబంధించిన 10 నుండి 15 బిట్లు 40కి 40 తెచ్చుకునే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కరెంటుకు సంబంధించిన అంశాలను, కరెంటు మీద ఏ విధమైన బిట్స్ అడుగుతున్నారు అంశాలను డిస్కస్ చేద్దాము. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. థ్యాంక్ యూ.